హలో హాయ్ ఎవ్రీవన్. శ్రావణ మాసంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూర్ణం బూర్లు అండి. పూర్ణం బూర్లు అంటే ఎవరికి ఇష్టం ఉంది? అందరికి ఇష్టమే కదా. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో ఖచ్చితంగా చేసుకుంటారండి. ఇంట్లో నెయ్యి వేసుకొని అట్లా పూర్ణం బూర్లో తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. ఇంకా మంచిగా శ్రావణ మాసం వచ్చిందంటే ప్రసాదాలాగా అందరూ తలా ఒక ప్రసాదం చేసుకుంటారు కదండి. ఇట్లా చేసుకోండి. ఇంట్లో వాళ్ళు, పెద్దవాళ్ళు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా సింపుల్ అండి. ఎక్కువ హడావుడి లేకుండా చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్ ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు రైసు, 1 కప్పు మినపప్పు తీసుకొని మంచిగా ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానపెట్టుకుంటే చాలా బాగా కుదురుతుందండి. మనకి పని కూడా సేవ్ అవుతుంది. అవి నానతాయి కాబట్టి మనం వేరే పని చేసుకోవచ్చు. ఒక 3 అవర్స్ నానపెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి. ఇంకా బియ్యం, మినపప్పు చాలా బాగా నానిపోయాయి. అంతా బాగా పైకి తేలాయి కాబట్టి అవి శుభ్రంగా వాటర్లో కడిగేసి మిక్సీ పట్టుకుందామండి. మీరు వేరువేరుగానే పట్టుకోవచ్చు. నేనైతే ఒకేసారి అన్నీ నానబెట్టి మిక్సీ పట్టేశాను. ఒక 2-3 గంటలు అలా పెట్టుకుంటే పిండి కొంచెం పొంగుతుంది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుందండి. ఇది ఇక్కడేనండి సీక్రెట్. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం పొంగింది చూడండి. నేను ఒక 4 అవర్స్ పిండి నానబెట్టాను కదా. కొంచెం కావాల్సినంత పిండి తీసుకొని వేరే గిన్నెలో 1 టీ స్పూన్ షుగర్ వేసుకోండి, లేదంటే 1 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. కొంచెం బాగుంటుంది టేస్ట్. కొంచెం ఫ్లేవర్ కోసం బేకింగ్ సోడా లేదంటే బేకింగ్ పౌడర్ వేసుకుంటే కలర్ఫుల్గా చాలా బాగా వస్తాయి. ఇంకా అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చిపప్పు అండి. కొంతమంది పుట్నాలు అంటారు, కొంతమంది పచ్చిపప్పు అంటారు. అవి నానపెట్టుకోవాలండి. ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ నానపెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానపెట్టేసి అది అట్లాగో కుక్కర్లోనే వండుతాం కాబట్టి మనం 3-4 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. అవి శుభ్రంగా కడిగేసి 4-5 సార్లు వాటర్ అంతా ఒప్పిన తర్వాత కుక్కర్లో వేసేసి 3-4 విజిల్ పెట్టుకోండి. ఎందుకంటే మనం ముందే నానపెట్టాం కాబట్టి త్వరగానే కుక్ అయిపోతాయి. మరీ మెత్తగా కూడా అవ్వకూడదండి. ఆ విజిల్స్ వచ్చేలోపు మనం ఇంకా నేనైతే 1 కప్పు బెల్లం తీసుకున్నానండి. బెల్లం చిన్న చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. విజిల్స్ అన్నీ అయిపోయాయి. పప్పు కూడా చూడండి, మరీ మెత్తగా ఉడకలేదు, మరీ ఎక్కువగా ఉడకకుండా అట్లా తునిగేటట్టు ఉడికితే సరిపోతుందండి. వాటర్ అంతా ఇంకిపోయేదాకా అట్లా వలలో పెట్టుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతాయి. అది మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం గరుగ్గా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి 1 కప్పు బెల్లం మనం ముందే తురిమి పెట్టుకున్నాం కదండి. బెల్లం అంతా వేసేసి కొంచెం వాటర్ వేసుకొని 2-3 యాలకులు వేసుకొని బెల్లం అంతా కరిగేదాకా అట్లా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచితే సరిపోతుందండి. ఆ మాత్రం నురుగులు వస్తే సరిపోతుంది. ఇంకా మనం మిక్సీ పట్టుకున్న పొడిని మొత్తం వేసుకొని బాగా కలపాలండి. ఉండలు లేకుండా బెల్లం పాకం మొత్తం పిండికి పట్టేటట్టు మన స్పూన్తో కలుపుతూనే ఉండాలండి. అదంతా దగ్గరకు అవ్వాలి కదా. స్మెల్ అయితే అప్పటికే భలే వస్తుందండి. చూసారు కదా, ఊకునే దగ్గర అయిపోతుంది. మనం చాలా జాగ్రత్తగా చేస్తున్నాం కాబట్టి సూపర్గా కుదురుతాయి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చిందన్నప్పుడు నేనైతే 2 టీ స్పూన్లు నెయ్యి వేసానండి. ఫ్లేవర్ అబ్బా స్మెల్ మామూలుగా లేదండి. ఆ మాత్రం దగ్గరకు వచ్చిన తర్వాత ఇంట్లో పట్టుకున్న నెయ్యి 2 స్పూన్లు వేసానండి. స్మెల్ గుమగుమలాడుతుందండి. మనం ఇంట్లోనే చేసుకుంటాం కాబట్టి చాలా స్మూత్గా సూపర్ టేస్ట్ కూడా ఉంటాయండి. నెయ్యి వేస్తాం కదా, చాలా బాగా వచ్చాయి. అప్పటికే స్మెల్ అయితే మామూలుగా రావట్లేదు. ఇంకా నెయ్యి వేసిన తర్వాత ఒక్కసారి అట్లా కలిపేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచితే కలర్ మారుతుందండి. కొంచెం గట్టిగా అవుతుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారేదాకా పక్కన పెట్టుకోవాలండి. చేయి కాలుతుంది, జాగ్రత్త. అందుకే చల్లారేదాకా పక్కన పెట్టుకొని ఇంకా చిన్న చిన్న ఉండలుగా మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు చేసుకోవచ్చు అండి. నేను ఉండలన్నీ చేసి పక్కన పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి పిండి ఒకసారి స్పూన్తో అలా కలిపానండి. చూడండి, కొంచెం పొంగింది కూడా పిండి. ఎంత స్మూత్గా స్పాంజీ లాగా వచ్చింది కదా. ఇంకా ఆ మాత్రం బోండాలు వేసుకుని ఇలాగ రావాలండి మనకి పిండి. అప్పుడు పూర్ణం బూరెలు చాలా చక్కగా కుదురుతాయి. ఇంకొక పిండి ముద్ద అలా వేసుకొని ఎక్కువగా కలపకుండా స్పూన్తో అలా వేసుకుంటే సరిపోతుందండి. మీరు కావాలంటే బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే చేస్తూ వేసుకుంటారు. అదే చేసి కాలుతుంది అనే వాళ్ళైతే స్పూన్తో అలా వేసుకోవచ్చు. స్పూన్తోనే చాలా చక్కగా వస్తాయండి, ఎక్కువ ఉండలు లేకుండా. చూడండి ఎంత బాగా కుదిరాయి పూర్ణం బూరెలు. నేనైతే చాలాసార్లు చేశానండి. ఇప్పుడైతే ఇంకా బాగా కుదిరాయండి. ఎందుకంటే నెయ్యి ఫ్లేవరు బాగా పిండి పొంగింది కదా. చాలా కలర్ఫుల్గా సూపర్ అంటే సూపర్ కుదిరాయండి. పూర్ణం బూరెలు రెడీ. ఇలా ట్రై చేయండి. ఇంట్లో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కమ్మగా తింటారండి. కొంచెం బొక్కబెట్టి నెయ్యి వేసిస్తే అబ్బా అంతకుమించి ఆనందం మనకి ఏం కావాలండి. ఇట్లా చేసుకొని తింటే కమ్మగా చాలా బాగుంటాయి. లోపల కూడా చూడండి ఎంత మెత్తగా స్పాంజీగా ఎంత బాగా పొంగిందో. అసలు పిండి అన్న మాటే లేదండి. అట్లా బొక్క పెడితే ఊకునే తినిగిపోయింది. చూసారు కదా, పిండికి పిండే ఉంది, బెల్లం పాకమే ఉంది. చూడండి ఎంత చక్కగా కుదిరాయి పూర్ణం బూరెలు. ఇలా మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ఇష్టంగా తింటారండి. ఎవరైనా ఇష్టపడాల్సిందేనండి. మనం ఇలా చేసి పెడితే కమ్మగా తింటారు. మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.